అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించాలి. క్రెడిబిలిటీతో తక్కువ వడ్డీలకు రుణాలు, బ్రాండింగ్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్న చంద్రబాబు. అనగాని సంస్కారం మరచి మాట్లాడారు. జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అనగాని ఏపీ మంత్రి కావడం మా కర్మ అన్న పేర్ని నాని. సర్వే రాళ్ల కోసం 700 కోట్లు వృధా చేశారు. భూ సర్వే పేరుతో భూ కబ్జాలు చేయాలని చూశారు. అసెంబ్లీకి వచ్చే దమ్ము జగన్ కి లేదన్న కొల్లు రవీంద్ర. ప్రజా తీర్పుని జగన్ గౌరవించాలి. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదు. రీకాల్ చేయాల్సిన అవసరం ఉందన్న పల్లా శ్రీనివాస్. ట్యాపింగ్ తో దేశం సిగ్గుపడేలా చేశారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించారు. కేటీఆర్ నీచమైన పనులు చేశారన్న వేముల వీరేశం. ట్యాపింగ్ అనేది నేరం కాదు. దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయొచ్చని చట్టంలో ఉంది. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న ప్రవీణ్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాలయాపన చేస్తున్నారు. 2 ఏళ్లైనా దోషులను శిక్షించట్లేదన్న రామచంద్రరావు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారు. అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్న హరీష్. కవిత ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. అవినీతి చెయ్యనప్పుడు భయం ఎందుకు? బీఆర్ఎస్ నాటకాలాడుతోందన్న మహేష్ గౌడ్. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం తగదు. నిధుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు. బందిపోట్లలో దోచుకున్నారన్న అద్దంకి. జనసేన ఆత్మీయ సమావేశంలో రసాభాస. విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతల ఘర్షణ. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని సౌజన్య ఆవేదన. తాడిపత్రిలో 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. మా గన్ లైసెన్సులు రెన్యువల్ చేయట్లేదు. హోంమంత్రి ఎమ్మెల్యేని అవమానిస్తున్నారన్న జేసీ. వెలిగొండ పండ్లను సీఎం పరిశీలిస్తారు. ఫీడర్, రిటైనింగ్ వాల్ పనులను ప్రారంభిస్తారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్న నిమ్మల. రాజకీయాల్లో లేని వాళ్లు ఏదైనా మాట్లాడతారు. విజయసాయి వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు. గుడివాడ అమర్నాథ్ విమర్శలు. రేణిగుంటలో సైబర్ నేరస్తుడి అరెస్ట్. 9 లక్షల విలువైన బంగారం, ఫోన్లు సీజ్. రైళ్లలో వృద్ధులు, మహిళలు టార్గెట్ గా చోరీలు. మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం. సీతానగరంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు. భయాందోళనలో స్థానికులు. కేరళలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. లెఫ్ట్, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు. కేరళలో లెఫ్ట్ చరిత్ర ముగిసిపోయిందన్న ప్రధాని. తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం. శ్రీరామ్జీ బిల్ ని వ్యతిరేకిస్తూ తీర్మానానికి ఆమోదం. హక్కులు, కేంద్ర నిధుల్లో న్యాయం జరగాలన్న స్టాలిన్. బాసర ఆలయంలో భక్తుడికి గుండెపోటు. క్యూ లైన్ లో కుప్పకూలిన తిరుపతి. వెంటనే సిపిఆర్ చేసి రక్షించిన హోంగార్డులు. హిమాచల్ ప్రదేశ్ లో మంచు వర్షం. షిమ్లాలో దట్టంగా కురుస్తున్న హిమపాతం. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు. జమ్మూ కశ్మీర్ బనిహాల్లో మంచు అందాలు. మంచు వర్షంలో వందే భారత్ ట్రైన్ పరుగులు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్న జనం.